సిటీ న్యూస్కు స్వాగతం. రేషన్ బియ్యం మాయం కేసులో కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం కేసులో కోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మాయం కేసులో నిందితులకు మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. A2 మానసతేజ, A4 బొర్రా ఆంజనేయులు, A5 బొట్ల మంగారావులకు స్పెషల్ మొబైల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో ఇప్పటికే A1 పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. A6గా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 20న హైకోర్టులో విచారణ జరగనుంది. A3గా ఉన్న సివిల్ సప్లైస్ అధికారి కోటిరెడ్డికి గతంలోనే బెయిల్ మంజూరైంది. ఇటీవల ఈ కేసులో మరో 5గురిని పోలీసులు నిందితులుగా చేర్చారు. నిందితులుగా చేర్చిన వారిలో ఒకరు మృతి చెందిన వ్యక్తి కాగా మిగిలిన 4గురిని అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. వీరికి న్యాయమూర్తి ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించారు. రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన DTHలను పలువురు తొలగిస్తుండటంతో కేబుల్ కనెక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన DTHలను అనేక మంది తొలగిస్తుండటంతో కేబుల్ టీవీ కనెక్షన్లకు భారీగా డిమాండ్ పెరిగింది. DTH డిష్ల వల్ల రేడియేషన్ వ్యాప్తి చెందుతుందని తాజా అధ్యయనాలలో వెల్లడవుతున్న నేపథ్యంలో రేడియేషన్ కారణంగా ప్రాణాంతకంగా మారిన DTHలను అనేక మంది తొలగించి కేబుల్ టీవీ కనెక్షన్ల కోసం పరుగులు తీస్తున్నారు. దీనితో భారీగా కొత్త కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. ఎంటర్టైన్మెంట్ కోసం డిష్లు అమర్చుకుని అనారోగ్యం బారిన పడటం కంటే వీటిని తొలగించడం మేలనుకుని అపార్ట్మెంట్లు, ఇళ్లపై ఉన్న డిష్లు ఇప్పటికే అనేక మంది తొలగించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో DTH డీలర్లు అయోమయంలో పడుతున్నారు. రిలయన్స్ బిగ్ టీవీ ఇప్పటికే దివాళా తీయగా ప్రీమియం రేట్లతో కస్టమర్ల అవసరాన్ని తీర్చలేక టాటా స్కై దివాళా దిశగా పయనిస్తోంది. ఇంకా ఊహకందని నష్టాలతో ఒకే వేదికపైకి వచ్చిన వీడియోకాన్ అండ్ డిష్ టీవీ రెండు DTH కంపెనీలు ఒక్కటిగా పయనం అవ్వాలని అనుకున్నా వాటి భవిష్యత్తు అంధకారంగా కనబడుతోంది. ఎయిర్టెల్ DTH నార్త్ ఇండియాలో మాత్రమే ఉనికిని చాటుకుంటూ సౌత్ ఇండియాలో ప్రాతినిధ్యం కోసం అరులు చాస్తోంది. సౌత్ ఇండియా మీడియా రంగంలో రారాజుగా రాణించాలని అత్యాశతో ఉన్న తరుణంలో ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ధాటికి TRP రేటింగ్స్ కుదేలై బ్రతుకు జీవుడా అంటూ తక్కువ రేట్లకే ప్రసారాలు అనే నమ్మశక్యం కాని మోసపూరిత ప్రకటనల ద్వారా ప్రజల ఆదరించిన ప్రముఖ తెలుగు ఛానల్స్ లేని బొకేల ద్వారా సన్ DTH ప్రజల చీత్కారాన్ని ఎదుర్కొంటోంది. 2000కు పైగా పెట్టుబడితో DTH కనెక్షన్ తీసుకోవడానికి వినియోగదారులు ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. 25 సంవత్సరాలుగా తామాదరించిన కేబుల్ ఆపరేటర్ సేవల్ని ప్రస్తుతం ప్రజలు గుర్తిస్తున్నందున భారీగా కొత్త కనెక్షన్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం NTO అమలులో ఉన్న సమస్యల్ని ఎదుర్కోవడంలో నిమగ్నమైన కేబుల్ ఆపరేటర్లు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు సిద్ధమవుతున్నారు. GST పేరుతో ప్రభుత్వాలు ధరల పెంపుతో పే ఛానల్స్, కేబుల్ టీవీ వినియోగదారులపై మోపుతున్న భారానికి వ్యతిరేకంగా కేబుల్ ఆపరేటర్లు చేస్తున్న పోరాటానికి కూడా ప్రజల మద్దతు పెద్ద ఎత్తున లభిస్తుండడం విశేషం. పెడనలోని బట్టా జ్ఞానకోటయ్య హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. పెడనలోని బట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 1995-96 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని బట్టా జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్లో నిర్వహించారు. 30 సంవత్సరాల తరువాత ఈ కలయిక ఎంతో ఆనందోత్సాహాలతో విద్యార్థులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు చదువుకునే సమయంలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారిని నూతన వస్త్రాలతో సత్కరించి పాదాభివందనం చేశారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ ఆత్మీయ కలయిక ద్వారా రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం గత 2 నెలలుగా ఆహ్వాన కమిటీ కృషితో రాష్ట్రంలోనే కాకుండా ఇతర దేశాల నుండి కూడా విద్యార్థులను సమీకరించారు. ఆనాటి గురువులు ప్రస్తుత ఇంటర్ బోర్డు RIO PB సాల్మన్ రాజు, ప్రస్తుత ఇంటర్ బోర్డు RIO రవీంద్రనాథ్, బొమ్ము గోవర్ధనరావు, సుభాషిణిలను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు NTR వర్ధంతిని ఈ నెల 18వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. టీడీపీ వ్యవస్థాపకుడు NTR వర్ధంతిని ఈ నెల 18న ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లోని NTR విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రక్తదానం, అన్నదానం మరియు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్లు పంపిణీ చేస్తున్నట్లు వారు వివరించారు. 2024-2026 మధ్యకాలంలో టీడీపీ సభ్యత్వం పొంది సహజ మరణం పొందిన మృతుల కుటుంబాలకు మంత్రి కొల్లు రవీంద్ర ఆర్థిక సహాయంతో 5,000 రూపాయల చొప్పున అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం, ఇలియాస్ పాషా,
తలారి రాంబాబు, పిప్పళ్ల కాంతారావు, సలీం, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. 18/1/2025 శనివారం అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధన్ సందర్భంగా మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కొల్లూరు రవీంద్ర గారు అట్లాగే కొనకల నారాయణరావు గారు సారథ్యంలో మన బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయనకి పూలాంకృతం చేసి ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తాం. తదుపరి రక్తదాన శిబిరం ఎంపీ గారికి, అది మన నగర పార్లమెంటు కార్యాలయంలో బస్టాండ్ దగ్గర మరి కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఒకటి, తదుపరి పళ్ళు పంపిణీ కార్యక్రమం మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళా సంఘం వారిచే, అట్లాగే వృద్ధాశ్రమంలో భోజనాలు, ఇట్లా పార్టీ కార్యక్రమాలలో బస్టాండ్ దగ్గర ఎప్పుడు జరిగే విధంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి నందమూరి తారక రామారావు అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి కూడా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించి 1996 జనవరి 18వ తారీఖు నాడు మన నుంచి దూరం అయ్యారు. ఆయన ఏదైతే ఆశయాలతో తెలుగుదేశం పార్టీ పెట్టారో వారి ఆశయాలను ఇప్పటికీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో కొల్లూరు రవీంద్ర గారి నాయకత్వంలో బస్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని, మచిలీపట్నంలో ఉన్నటువంటి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పళ్ళ పంపిణీ, వృద్ధాశ్రయంలో భోజన ఏర్పాట్లు, ఇవి కాక ప్రత్యేకంగా బందర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని విగ్రహాలకు పూలమాల సమర్పించి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే 2024-26 తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి సహజ మరణం పొందినటువంటి రేపు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహాన్ని నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఎప్పటిలాగానే అన్నదాన కార్యక్రమం, అట్లాగే పార్లమెంట్ కార్యాలయంలో మచిలీపట్నం పార్లమెంట్ కార్యాలయంలో రక్తదాన శిబిరం, అట్లాగే హాస్పిటల్లో పేషెంట్లకి పళ్ళు పంపిణీ కార్యక్రమం, వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క అభిమానులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా పేరు పేరున అందరినీ కోరడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.